మెదక్ పట్టణంలోని 1వ వార్డు ఔరంగాబాద్ లో శ్రీ మల్లన్న స్వామి జాతర కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జాతర కమనీయంగా జరిగింది. ఈ జాతర సందర్భంగా భూపతి యాదవ్ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజు శ్రీ మల్లన్న స్వామి కళ్యాణోత్సవం బోనాలు అగ్నిగుండాలు ఘనంగా కోలాటాలతో పోతరాజుల నృత్యాలతో జరిగాయన్నారు. మంగళవారం రోజు మల్లన్న స్వామి నాగవెల్లి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ జాతరకు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టామన్నారు. మల్లన్న స్వామి కృపతో పాడి పంటలు పుష్కలంగా పండాలని కోరుకున్నామన్నారు. మల్లన్న కళ్యాణం ప్రతి సంవత్సరం కమనీయంగా సాగుతుందని చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీగా తరలి వస్తారన్నారు. స్వామివారి కృపతో ఔరంగాబాద్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్న ఆలయానికి ప్రజాప్రతినిధులు భక్తులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ యాదవ్, ప్రసాద్ యాదవ్, భూపతి యాదవ్, సత్యనారాయణ, ప్రవీణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. శనివారం మహిళలు, ఆదివారం గంగగోయుడు, ఈరోజు పెళ్లి ఉత్సవాలు. ఈరోజు పెళ్లి రంగరంగ వైభవంగా పెళ్లి చాలా పబ్లిక్ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెళ్లి జరగడము, చాలా జనాలు వచ్చడము. ఈ ఊరికి మన వాడు ఔరంగాబాదు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కళ్యాణం చేస్తాం. మల్లన్న జాతర మరి రేపు మన నాగవెల్లి మరి అన్న సందర్భన మళ్ళీ ఎల్లుండి ఎల్లమ్మ కళ్యాణం, బోనాలు మరియు ఎమ్మెల్యే గారు రేపు రాబోతున్నారు. మరి మా యొక్క ఆలయ అభివృద్ధికి